కరీంనగర్ నియోజకవర్గ రైతులకు సాగునీళ్లు ఇవ్వకుంటే ఎస్ఆర్ఎస్పీ కాలువ గేట్లు బద్దలు కొడతామని ఎమ్మెల్యే గంగుల కమలాకర్ హెచ్చరించారు. ఎస్ఆర్ఎస్పీ కాలువ నీటిని పెద్దపల్లికి మళ్లిస్తే చూస్తూ ఊరుకోమని అధికార పార్టీ ఎమ్మెల్యేలకు వార్నింగ్ ఇచ్చారు. తనపై కోపంతో కరీంనగర్కు నిధులు కేటాయించడం లేదా అని ప్రశ్నించారు గంగుల కమలాకర్. కరీంనగర్ నగరానికి కరీంనగర్ జిల్లాకు 0. ఇప్పటికీ నేను ఈ కరీంనగర్ నగరం యొక్క అభివృద్ధి గురించి డిమాండ్ చేస్తున్నా. నువ్వు తెత్తవో సత్తవో సంబంధం లేదు, తర్వాత విషయం. ఫస్ట్ గతంలో 350 కోట్ల రూపాయల నిధులు తీసుకొచ్చినగా నేను ఆ బ్యాలెన్స్ వర్క్లు కంప్లీట్ చేయమని చెప్పేసి నేను డిమాండ్ చేస్తున్నాను. కరీంనగర్ కలెక్టరు, కరీంనగర్ మున్సిపల్ కమిషనరు, ఇక్కడ ఉన్న జిల్లా మంత్రులను ఉంటే లేకుంటే ఎమ్మెల్యేలు ఉంటే ఒక రివ్యూ చేయండి. నీళ్ళు అత్తనే తెలుస్తలేవు, ఎప్పుడు నీళ్ళు అత్తనే తెలుస్తలేవు, ఏం యూరియా బస్తాలు తెలుస్తలేవు. కానీ నేను ఇప్పటికైనా దాని మీద ఏ బాధ్యులో మంత్రులు 3-2 అందులో ఎవరు బాధ్యులు కానీ కలెక్టర్ ఆఫీస్లో రివ్యూ పెట్టుకొని ఇవన్నిటికి సమస్యకు పరిష్కారం చేయమని చెప్పి నెంబర్ 1 డిమాండ్. మానేరు రివర్ ఫ్రంట్లో లైట్లు వెలిగించడానికి కూడా దిక్కులేదు. కరీంనగర్ నుంచి సిరిసిల్ల రోడ్ వరకు కూడా అద్భుతమైన లైట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితే అక్కడ లైట్ తిరుగుతలు బిక్కు అంటున్నాయి. పట్టించుకున్న నాతు లేదు, అనాథగా మారిపోయింది కరీంనగర్ నగరం, కరీంనగర్ జిల్లా. ఇది చూస్తూ ఊరుకునే పరిస్థితి లేదు. డెఫినెట్గా ప్రజల పక్షాన డిమాండ్ చేస్తాం. ఎట్టి పరిస్థితిలో పాత పనులు కొనసాగి కంప్లీట్ చేయండి, కొత్త పనులకు నిధులు తీసుకురండి. ఉత్తర తెలంగాణ అద్భుతమైన డెవలప్డ్ అయిన కరీంనగర్ టౌన్ కూడా ఇంకొకటి శాంక్షన్ చేయలేదు. అంటే గంగుల కమలాకర్ ఎమ్మెల్యే ఒకటి ఇక్కడ ప్రజలు లేరా? తెలంగాణ ప్రజలే కదా, బిడ్డలు తెలంగాణ ప్రజలే కదా, ఎందుకోసం 200 కోట్లు శాంక్షన్ చేయలేదు? ఆ రోజు కూడా ఇంకొక ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నప్పుడు దళిత బంధు కూడా బట్టి విక్రమార్క కూడా దళిత బంధు శాంక్షన్ చేసిండు. ప్రతిపక్షం ఈ పక్షం చూడలే. తెలంగాణ సమాజం మొత్తం కూడా ఉండాలని చెప్పి చిత్రంగా ఈరోజు అన్నిటికీ శూన్యం పెట్టేసి డెఫినెట్గా మేము ఇది వార్నింగ్ ఇస్తున్నాం అధికారులకు కూడా. 100% క్రాస్ సెక్రటరీ కాడ వస్తాం, నిఘా ఉంటుంది. ఒక్క మా వాట తక్కువ చేసిన తీవ్ర పరిణామం ఉంటే గేట్లు ఎత్తేస్తాం, అవసరం ఉంటే గేట్లు పలగొడతాం. కానీ ఒక్క బొట్టు కూడా మాకు రావాల్సిన వాట రాకపోతే సీరియస్గా అధికారులు హెచ్చరిస్తున్నాం. మేము ఇటు మంత్రి ఉన్నాడు, ఇటు అధికార పార్టీ ఎమ్మెల్యే ఉన్నాడు, నీళ్ళు తీసుకుపోతా అంటే కుదరదు.